రాష్ట్రాల ముఖద్వారంగా ఉన్న కోదాడ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు జరిగాయని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బాలుడ హైస్కూల్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆరోగ్యానికి హాని చేసే మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. మరి ఈ సమాజంలో ఎందుకంటే గతంలో కోదాడు హుజూర్ నగర్ చాలా చెడ్డ పేరు వచ్చేసింది, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని. మరి అది కూడా పూర్తిగా నిర్మూలించడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులతో పాటు స్కూల్ చిల్డ్రన్ మరియు అఫీషియల్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు యాంటీ డ్రగ్ డేగా ఒకటి ర్యాలీ నిర్వహించడం, అందులో కూడా పాల్గొని మా కాజ్కి ఇంకింత కట్టుబడి ఉన్నామని కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ సమాజంలో ఎందుకంటే గతంలో కోదాడు హుజూర్ నగర్ చాలా చెడ్డ పేరు వచ్చేసింది, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని. మరి అది కూడా పూర్తిగా నిర్మూలించడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులతో పాటు స్కూల్ చిల్డ్రన్ మరియు అఫీషియల్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు యాంటీ డ్రగ్ డేగా ఒకటి ర్యాలీ నిర్వహించడం, అందులో కూడా పాల్గొని మా కాజ్కి ఇంకింత కట్టుబడి ఉన్నామని కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ సమాజంలో ఎందుకంటే గతంలో కోదాడు